శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, బ్రహ్మచర్యము అంటే ఏమిటి? బ్రహ్మచర్యము ఎవరు పాటించాలి? బ్రహ్మచర్యము వలన ఉపయోగములు ఏమిటి? ఇదండి వీరి ప్రశ్న. మరొక్కసారి ప్రశ్న, బ్రహ్మచర్యము అంటే ఏమిటి? బ్రహ్మచర్యము ఎవరెవరు పాటించాలి? బ్రహ్మచర్యము వలన ఉపయోగములు ఏమిటి? ఇది వీరి ప్రశ్న. ఈ బ్రహ్మచర్యము అనేది ఒక అద్భుతమైనటువంటి పదం. అంటే భౌతిక ఆధ్యాత్మికాల మానవ జీవితము యొక్క మొదటి నుంచి చివరి వరకు ఉన్న సంపూర్ణత్వాన్ని ఇముడ్చుకున్న పదం, తనలో ఇముడ్చుకున్న పదం ఆ బ్రహ్మచర్యము అనేది. సామాన్య పరిభాషలో అంటే మామూలుగా సహజంగా జీవించేటువంటి భౌతిక జీవితంలో సామాన్య పరిభాషలో బ్రహ్మచర్యము, బ్రహ్మచారి అండి ఆయన లేదా ఆవిడ బ్రహ్మచారి అంటే పెళ్లి చేసుకోని వారు, స్త్రీ పురుష ఆకర్షణలు వదిలేసి, పురుషుడు స్త్రీని కోరుకోవటం లేదు, స్త్రీ పురుషుడిని కోరుకోవటం లేదు, వాళ్ళు బ్రహ్మచారులు. కేవలం శారీరకపరమైనటువంటి సంబంధం లేదు వాళ్ళకంతే. అంటే ఒక మాటలో చెప్పాలంటే బ్రహ్మచారి ఎవరు అనే మాట ఒక మాటలో చెప్పాలంటే శారీరక కోరికను వదులుకున్న వారు. ఇది సామాన్య జీవితంలో అంటే శారీరక కోరికను వదిలేరు, మిగిలిన జీవితం మామూలుగా నడుస్తుంది వాళ్ళకి. శారీరక సంబంధ కోరికను వదిలేరు. అది స్త్రీ అయితే పురుషుడిని వదిలేయాలి, పురుషుడైతే స్త్రీని వదిలేయాలి, అంతే. శారీరక కోరికలకి ఇంతే. ఇది మామూలు జీవితంలో. ఇదే ఆధ్యాత్మికతలో ఈ పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటి అంటే ఇది ఒక సంపూర్ణత్వం. దేనిని మనం మోక్షం అనుకుంటున్నామో, దేనిని గ్రంథాలు ఏ స్థితిని మోక్షమని, ఆత్మసాక్షాత్కారమని, అనంత ఆత్మశక్తిని, దైవశక్తిని, విశ్వశక్తిని, శక్తిని అనేక రకాలుగా ఒక సంపూర్ణమైన స్థితి ఏదైతే ఉన్నదో, ఇక అంతకంటే మించిన స్థితి లేదు అనేటువంటి సంపూర్ణ స్థితి ఏది ఉన్నదో, సంపూర్ణ శక్తి ఏది ఉన్నదో, అది ఈ బ్రహ్మచర్యము అనే పదములో ఇమిడిపోయింది. ఎందుకంటే ఆ శక్తికి ఆధ్యాత్మికతలో మన దేశంలో అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో సాగుతున్నటువంటి పరంపరలో, అనాదిగా వస్తున్నటువంటి ఆధ్యాత్మిక సాహిత్య పరంపరలో ఆత్మ అని పేరు పెట్టారు ఆ శక్తికి. అంటే ఏదైతే మొత్తం సృష్టికి కారణభూతమైనటువంటి విశ్వశక్తి ఉన్నదో దానికి ఆత్మ అని పేరు పెట్టారు. ఇది ఒక పాఠంలాగా అర్థం చేసుకోండి. స్కూల్లో పిల్లోడు ఒక పాఠాన్ని చదువుకుంటున్నట్టుగా అర్థం చేసుకోండి. ఇందులో మహిమలు, మాయలు, అద్భుతాలు ఏమీ లేవు. జస్ట్ ఒక పాఠం చదివినట్టు చదువుకొని అందులో సత్యతను గ్రహించటం, అదే ఆధ్యాత్మిక చదువు. మొత్తం ఈ సృష్టి మొత్తానికి ఆధారమై ఉన్నటువంటి శక్తికి ఆత్మ అని పేరు పెట్టారు, బ్రహ్మము అని కూడా పేరు పెట్టారు. పూర్వపు అంటే బాగా వెనక్కి వెళ్ళిపోతే గ్రంథాలన్నీ కూడా బ్రహ్మము అని చెబుతూ ఉంటాయి. తర్వాత అంటే ఆత్మ అనే పదం కూడా అప్పుడే ఉంది, కానీ శంకరాచార్యుల వారు వచ్చిన దగ్గర నుంచి ఈ ఆత్మ అనే పదం బాగా వ్యాప్తిలోకి వచ్చింది. బ్రహ్మం అనే పదం తీసివేయబడలేదు, అది కూడా ఉంది. కానీ ఆత్మ అనేటువంటి పదం బాగా వ్యాప్తిలోకి వచ్చింది. ఆ పేరుతో ఆయన అనే గ్రంథాలు రచించారు. ఆత్మబోధ అనే గ్రంథమే ఉంది. ఆత్మబోధ అన్న బ్రహ్మము, బ్రహ్మబోధ అన్న ఒకటే. ఆత్మ అన్న బ్రహ్మము అన్న ఒకదాన్నే సూచిస్తున్న అనేక పదాలు. అలాగే ఆత్మ అన్న, బ్రహ్మము అన్న, మోక్షము అన్న, సాక్షాత్కారము, ఆత్మ సాక్షాత్కారము అన్న, సెల్ఫ్ రియలైజేషన్ అన్న, మొత్తంగా ఆ సంపూర్ణతని మనిషి తెలుసుకోవటానికి, తెలుసుకున్న స్థితిని ఉపయోగించే పదాలన్నీ ఒకదాన్నే సూచిస్తున్నాయి. అది ఒక స్థితి, అది ఉన్న స్థితి, అన్నింటికంటే ఉన్నత స్థితి. ఇక దాన్ని, ఆ స్థితిని తెలుసుకున్నా, అర్థం చేసుకున్నా, పొందిన అన్ని పదాలు ఒకటే.
ఎందుకంటే పొందటానికి అది పదార్థం కాదు కనుక వాడుక భాషలో మనం అనేక రకాలుగా అర్థం చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాం కనుక అలా మాట్లాడాల్సి వస్తుంది. కానీ అది యాక్చువల్గా అర్థం చేసుకోవడం, తెలుసుకోవటం అంతే. జ్ఞానపరమైన అవగాహన అదొక స్థితి. అంటే నిప్పు కాలుతుంది అనేటువంటిది ఒక అనుభవం అయింది. ఒకసారి నిప్పును పెట్టుకుంటే కాలింది అంటే తెలిసింది. అయితే కాలటం అనేది అది పదార్థం కనుక దానికి వేడనే గుణం ఉంది కనుక, మన చర్మానికి స్పర్శ అనే గుణం ఉంది కనుక అది స్థితిగా తెలిసి అనుభవంగా ఉంది. కానీ మోక్షము, ఆత్మ సాక్షాత్కారము, బ్రహ్మము, ఆత్మశక్తి, విశ్వశక్తి, సృష్టి శక్తి, దైవశక్తి, ప్రకృతి శక్తి, శక్తి ఇది ఆల్రెడీ ఇప్పటికే ఉన్నటువంటి, అన్నిటికీ ఆధారమై ఉన్నటువంటి మన సొంత స్వీయ శక్తి. అది స్థితి. మనం ఆ స్థితిలోనే ఉన్నాం. కానీ మనకు ఆ స్థితి తెలియదు. నేను శరీరము అని అనుకుంటున్నాం. అంటే సృష్టి భావనలో, పరిమిత భావనలో ఉన్నాం అంతే. అందుకని ఆ అపరిమిత అనంత మన స్వీయ శక్తి అయినటువంటి బ్రహ్మము లేదా ఆత్మ అని పిలువబడుతున్నటువంటి విశ్వశక్తి, ఆత్మశక్తి లేదా ప్రకృతి శక్తి లేదా మీరు దేవుడు, దేవత అంటే దైవశక్తి, దానిని చదువుకుంటున్నాం. ఎందుకని? అది మనమే, అది మన శక్తే, అది మనమే. మనకి ప్రస్తుతం తెలియదు కనుక అది మనమే అయి ఉన్న స్థితి ఉన్నా కూడా ఆ స్థితి నాదే అని తెలియదు కనుక స్థితిని తెలుసుకుంటూ వెళుతున్నాం. అందుకని అది పొందవలసినది కాదు, నువ్వు తెలుసుకోవాల్సింది ఇది. ఇప్పుడు ఈ బ్రహ్మచర్యము అన్నప్పుడు సామాన్య వాడుక భాషలో మనం మామూలుగా ఏం చెప్పాము? శారీరక కోరికలు వదిలివేయటం, స్త్రీలైన పురుషులైన, అది బ్రహ్మచర్యం అంతే. ఆధ్యాత్మికతలో దీనిని బ్రహ్మము అన్నారు. బ్రహ్మము అంటే మొత్తం విశ్వమునకు కారణమైనటువంటి విశ్వశక్తి, నాతో సహా మొత్తం సృష్టి మనకి ఎంత కనపడుతుందో దీనంతటికీ ఆధారముగా ఉన్నటువంటి శక్తి, అది బ్రహ్మము అనే పేరుతో కూడా పిలువబడింది. ఆ బ్రహ్మము నుంచి వచ్చిన పదము బ్రహ్మచర్యము. అంటే బ్రహ్మము యొక్క లీనతలోనే ఉంటాను నేను. ఆ బ్రహ్మమును తెలుసుకునే ప్రయత్నం చేస్తాను నేను. ఆ బ్రహ్మమును తెలుసుకునేటువంటి విషయంలో నేను సాధన చేసుకుంటూ ఆ బ్రహ్మమును తెలుసుకుంటూ ఆ బ్రహ్మము కోసం, ఆ బ్రహ్మము కొరకు, తెలుసుకొనట్టు కొరకు ఆ బ్రహ్మముతోనే కలిసి చరుస్తున్నాను. చరించుట అంటే కదులుట, చర్య, ఏదో ఒక చర్య. చర్య అంటే కదలిక, చేయటం. బ్రహ్మచర్యము అంటే అది బ్రహ్మముతో చరించుట, కదులుట, ఏదో ఒక చర్య చేయుట. దేని గురించి? బ్రహ్మము గురించి. అందుకని సాధకులందరూ బ్రహ్మచారుల కింద వస్తారు. ఎవరో సాధన అంటే బ్రహ్మము అనేటువంటి ఆత్మతత్వమును తెలుసుకోవాలని, లేదా ఆత్మ అని పిలువబడుతున్నటువంటి ఆత్మజ్ఞానమును తెలుసుకుని తన స్వీయ తత్వమును తెలుసుకోవాలని, లేదా దేవుడు, దేవత అంటూ బయలుదేరి ఆ దైవ శక్తి ఏమిటి, మొత్తం విశ్వముగా ఉన్నటువంటి ఈ విశ్వముగా పరిణామం చెంది సృష్టిగా కనపడుతున్నటువంటి ఆ దైవ నియంత్రణలో సాగుతున్నటువంటి ఆ దైవ శక్తి ఏమిటి, అసలు ఆ నియంత్రణ ఏమిటి అని ఆ దైవత్వమును దైవశక్తిని తెలుసుకుందామనే ప్రయత్నం చేసిన సేమ్ అదే బ్రహ్మచర్యమే. ఎందుకంటే దానికే బ్రహ్మమని పేరు, దానికే ఆత్మని పేరు, దానికే దైవశక్తి అని పేరు. ఇలా అన్ని పేర్లు ఒకే దాన్ని సూచిస్తున్నాయి. అంటే ఎవరైనా తన మూలతత్వమును, అంటే నా మూలతత్వం ఏంటి, అసలు నా సంపూర్ణత్వం ఏంటి, నన్ను నేను తెలుసుకోవాలనే ప్రయత్నం చేసినా వాళ్ళు బ్రహ్మచర్యంలో ఉన్నట్టు, అంటే బ్రహ్మముతో చరిస్తున్నట్టు. చరిస్తం అనేది ఏం లేదు, చర్య. చర్య అంటే ఏదో ఒకటి కదలిక. చరించుట అంటే ఆ భావనలో ఆ బ్రహ్మము గూర్చి చేసే ఏ ప్రయత్నమైనా బ్రహ్మముతో చరించటం. దాని గురించి తెలుసుకోవచ్చు, చదువుకోవచ్చు, వినొచ్చు, లేదా దాన్ని ఆ స్థితిని నువ్వు భావన చేసుకోవడానికి ధ్యానం చేయొచ్చు, తపస్సు చేయొచ్చు, అనేక రకాల సాధనలు చేయొచ్చు. ఏదైనా సరే బ్రహ్మము అనే భావనలో నువ్వు సాగే ప్రయత్నం, ఇదంతా బ్రహ్మచర్యమే. అలాగే ఎవరైనా ఈ స్థితిని పొందేశారు, అనేక మంది జీవన్ముక్తులు అని పిలువబడుతూ ఉంటారు. అంటే
తమను తాము తెలిసేసుకున్నారు, అనంత ఆత్మ ఎరుకను పొందేశారు. అంటే నేను అనంత ఆత్మశక్తిని అనేటువంటి ఎరుకను పొందేశారు. ఇప్పుడు రమణ భగవానులు చెప్పారు, నేను అనంత ఆత్మశక్తిని, నేను ఈ శరీరము కాదు, ఈ శరీరము పరిమితమైంది, ఉంటుంది, వెళ్ళిపోద్ది, కానీ నేను శాశ్వతముగా ఉండే అనంత ఆత్మశక్తిని. నేను ఈ శరీరము కాదు అన్నప్పుడు ఇప్పుడు కాదు అని కొట్టేలైనా, శాశ్వతముగా కాదు. నేను ఎవరైనా సరే ఈ శరీరము నువ్వు కాదు, ఈ శరీరము నేను కాదు, నువ్వు అనంత ఆత్మశక్తివి తెలుసుకో, నేను అనంత ఆత్మశక్తిని తెలుసుకో అంటే అర్థం ఏంటి అంటే ఈ శరీరము శాశ్వతముగా కాదు అని అర్థం. ఇప్పుడు కాదని కాదు, ఇప్పుడు నిజమే, ఇప్పుడు అది ఉంటేనే తెలుసుకోగలం కూడా. శాశ్వతముగా శక్తికి నశింపు లేదు, అనంతాత్మశక్తిగా నేను శాశ్వతము. శరీరముగా నేను కాదు అంటే నేను అశాశ్వతము, శరీరం నశించిపోద్ది ఎప్పటికైనా. ప్లస్ ఈ శరీరము నిరంతరము మార్పు చెందుతూ ఉండిపోద్ది, నిరంతర మార్పులకు లోనవుతూనే ఉంటుంది. కనుక ఈ శరీరము నేను కాదు, ఈ శరీరము నువ్వు కాదు అని ఎక్కడ ఆధ్యాత్మిక గ్రంథాలున్నా, ఎక్కడ మహాత్ములు చెబుతున్నా, మీరు ఎక్కడ ఉపన్యాసాలలో విన్నా, ఇప్పుడు ఈ శరీరము నేను కాదని అనుకుని అర్థం చేసుకోకూడదు. శరీరం ఎప్పుడు చూడండి మారిపోతూ ఉంది. అంటే ఏంటి, ఇప్పుడు ఈ శరీరము నేను అన్నాను అనుకోండి, రేపటికి ఈ శరీరంలో మార్పులు మనకు తెలియకపోవచ్చు, కానీ మార్పు జరుగుతుంది. ఒక 6 నెలలకు, ఒక సంవత్సరానికి శరీరంలో మార్పులు మీకే తెలుస్తాయి. చిన్నతనం నుంచి మన ఫోటోలు పెట్టుకొని చూసుకుంటూ వస్తే మన చిన్ననాటి ఫోటోలు మనమే గుర్తుపట్టలేం. ఇప్పుడు నా చిన్ననాటి ఫోటోలు ఉన్నాయి, నాకు చూపించారు, ఎవరైనా అడిగాను, ఎందుకంటే నాకు మధ్యలో అవి తెలియదు, కంటిన్యూటీ నాకు తెలియదు, ఎక్కడో దొరికితే చూపించారు ఎవరో. మా ఇంట్లో లేవు, ఎవరింట్లోనూ చూశాను, ఎవరితోనూ దిగినప్పుడు మా బంధువుల ఇళ్లలో ఉన్నాయి. ఈ చిన్నప్పుడు నీ ఫోటోలు ఇలా ఉన్నాయి అన్నారు, బాగా చిన్నతనంలో. అంటే నేను అసలు గుర్తుపట్టలేకపోయాను. అయితే నీకు అలా ఎందుకు జరిగింది, ఎవరింట్లోనూ ఫోటోలు వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి కదని మీకు ఒక అనుమానం రావచ్చు. లేవు, నా చిన్నతనంలో ఫోటోలు. మా అమ్మగారు చిన్నతనంలో చనిపోయారు, నా తండ్రి ఇంకొక వివాహం చేసుకోవటం వలన ఇంకో తల్లిగారు వచ్చారు. అక్కడి నుంచి మా జీవితం మళ్ళీ ఇంకొక మలుపు తిరిగి మరొక తల్లితో సాగుతూ ఇంకొక కుటుంబం సాగిపోయింది. నా తల్లిగారి వరకు ఉన్నప్పుడు నాకు 5 ఏళ్ళు 6 ఏళ్ల వయసులో నా తల్లిగారు చనిపోయారు, నాకు జన్మనిచ్చిన తల్లిగారు. కొన్ని ఫోటోలు అవి వాళ్ళ దగ్గర ఎప్పుడో చిన్నతనంలో చూశాను. అలాగే ఇక్కడ కూడా చిన్నతనంలో ఎప్పుడో కొంచెం పెద్ద అయినాక చూసినవి ఉన్నాయి. అంటే మనని మనమే గుర్తుపట్టలేము అనే విషయం చెప్పదలిచాను అంతే. అది మీరు కూడా అబ్జర్వ్ చేసుకుంటూ మీకు అర్థమవుతుంది. మీరు చిన్నప్పటి నుంచి చూసుకుంటూ ఫోటోలు ఎప్పటికప్పుడు చూసుకుంటూ గుర్తుపెట్టుకుంటూ వస్తే ఇది నేనే అని చెప్పొచ్చు తప్ప, మీరు ఇప్పుడు ఒక 30 ఏళ్లకో 40 ఏళ్లకో 50 ఏళ్లకో 60 ఏళ్లకో 70 ఏళ్లకో 80 ఏళ్లకో 90 ఏళ్లకో వచ్చేసి ఉంటే మీ చిన్నతనపు ఫోటోలు చూపిస్తే అది మీరే అని మీరే గుర్తుపట్టలేరు. శరీరం అంత మార్పులు చెందుతూ ఉంటుంది. కనుక ఈ శరీరము నేను అనేది సత్యముగా తీసుకోకు, అది నిరంతరం మారిపోతూ ఒక రోజుకు లేకుండా పోద్ది. ఎందుకంటే అది అసలు ఇంతకుముందు ఉన్నది కాదు, వచ్చింది. పుట్టుక అనేది అంతా వచ్చింది, అది మరణం అనేది అంతా వెళ్ళిపోద్ది. అలా రావటానికి వెళ్ళటానికి కారణము పంచభూతాత్మక క్రియలు. ఈ పంచభూతాత్మక క్రియలు ఏంటి? పంచభూతములు నిరంతరము కలయికల చేత సృష్టి ఏర్పడుతుంది. అలా ఎందుకు ఏర్పడుతున్నది అన్నదానికి కారణమే అనంత ఆత్మశక్తి, లేదా బ్రహ్మము, లేదా దైవశక్తి, విశ్వశక్తి, సృష్టి శక్తి, ప్రకృతి శక్తి, లేదా ఒట్టి శక్తి. ఒట్టి శక్తి అనే పదం కూడా ఎందుకు వాడుతున్నానంటే సైన్స్ దాన్నే శక్తిని ఎనర్జీ శక్తి అని పిలుస్తుంది. ఎవరికైనా ఇందులో దాన్ని కొట్టేయాల్సిన అంశం లేదు. మనం ఇక్కడ మహిమలు, మాయలు, నమ్మకాలు, మతాలు, దేవుళ్ళు, దేవతలు చోట్ల ఇది అందరికీ, మనుషులందరికీ పనికొచ్చేది ఆధ్యాత్మిక చదువు. ఎందుకంటే మనిషి కూర్చొని చదువు. ఒక శక్తి ఉన్నది అని సైన్స్ కూడా చెబుతుంది. ఆ శక్తి ఉన్నది అన్నప్పుడు, సృష్టి మొత్తానికి అదే ఆధారమై ఉన్నది అన్నప్పుడు, సృష్టిలో ఉన్న మనం ఖచ్చితంగా ఆ శక్తి వల్లనే ఉండాలిగా. శరీరం ధరించి శరీరం కోల్పోవటం అనేది జరిగే ప్రాసెస్ అంతా ఆ శక్తి వల్లనే జరుగుతూ ఉండాలిగా. దాన్నే మహాత్ములు మొత్తము సృష్టికి మూలభూతములుగా పంచభూతములు ఉన్నాయి అని చెప్పారు. ఇది మనకు ప్రకృతిలో కనపడుతూనే ఉంటాయి. ఆ పంచభూతములు ఆకాశము, వాయువు, తేజస్సు వెలుగు, సూర్యుడు వెలుగు, అగ్ని, నీరు, భూమి.
ఈ 5 లేకుండా అసలు ఏది లేదు సృష్టిలో. ఈ 5 కలయిక వలన సృష్టి ఏర్పడుతున్నది. అది జంతువులు కావచ్చు, మనుషులు కావచ్చు, చెట్లు కావచ్చు, మనం చూస్తున్నటువంటి గ్రహగోళ నక్షత్రములు కావచ్చు, ఏవైనా కావచ్చు, అన్నింటిలో ఉన్నది ఈ 5. అంటే మొత్తం సృష్టిని ఎంత దూరం పరిశీలించుకుంటా వెళ్ళినా అందులో ఈ 5 ఉంటాయి. ఎంత సృష్టి అనేకంగా కనబడుతున్నా అందులో ఈ 5 ఉంటాయి. ఇది ఆధ్యాత్మిక చదువులో మూలాంశం పంచభూతములు. సరే, పంచభూతములు విడివిడిగా ఉన్నాయా? 5 పేర్లు చదువుతున్నారు కదా. లేదు, అర్థం చేసుకోవడానికి మాత్రమే 5 పేర్లు చెప్పుకున్నాం తప్ప విడివిడిగా లేవు. 5 స్థితుల పేర్లేవి. ఒకే దానికి ఉన్న 5 స్థితుల పేర్లు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఇదొక స్థితి. నేను మౌనంగా ఉన్నాను, అదొక స్థితి. నేను నిద్రపోతున్నాను, ఒక స్థితి. నేను మెలకువలోనే నిద్రపోకుండా మౌనంగా ఉన్నాను, అదొక స్థితి. నేను ధ్యానం చేస్తున్నాను, అదొక స్థితి. నేను జపం చేస్తున్నాను, అదొక స్థితి. నేను వంట చేస్తున్నాను, అదొక స్థితి. నేను డ్రైవింగ్ చేస్తున్నాను, అదొక స్థితి. ఇలా ఒకే మనిషి అనేక స్థితులను తను చేస్తూ ఉంటాడు. ఆ చేస్తున్నప్పుడు ఆ స్థితిలో ఉంటాడు. మనిషి ఒకడే, స్థితులు వేరు వేరు. ఆ మనిషి చేస్తున్నాడు అవన్నీ. అలాగే ఒకే దాని యొక్క 5 స్థితులు దానిలోనే ఉన్నాయి. దానివే 5 స్థితులు ఏంటి అంటే, అది ఆకాశముగా మొట్టమొదటి స్థితి. అది ఆత్మశక్తి ఎలా ఉంటుంది, బ్రహ్మము అనేది ఎలా ఉంటుంది అంటే ఆకాశము వలె. ఇంకా దాని గురించి మాట్లాడటానికి ఏమీ లేదు. మీరు ఆకాశాన్ని అర్థం చేసుకోవటమే. అయితే సైన్స్లోకి వెళ్తే ఇప్పుడు మనకు ఆకాశం ఖాళీగా కనబడుతుంది, ఏమీ లేదనుకుంటున్నాం. అది మనిషికి అనిపించే భావన మాత్రమే. సైన్స్లోకి వెళ్తే దీన్నే ఆకాశం అంతా కూడా శక్తితో నిండిపోయి ఉన్నది అని సైన్స్ కూడా చెప్తుంది. ఇదంతా కాస్మిక్ ఎనర్జీ, అంతే దాని పేరు, కాస్మోస్. దానిలోంచి వచ్చిన పదమే కాన్షియస్నెస్. మనలో ఉన్న స్పృహ, మనలో ఉన్న ఎరుక, మనకి ఒక అర్థమవుతున్న స్థితి, మనకు ఉన్నానన్న భావన కలుగుతున్న స్థితి ఏదుందో అది ఆకాశమంతా ఉంది. ఆ కాన్షియస్నెస్ కాస్మోస్, కాస్మిక్ ఎనర్జీ. ఆ ఉన్నానన్న భావన కలిగిన స్థితి మొత్తం ఆకాశానికి ఉంది. అయితే ఎలా ఉంది? అది ఏకంగా ఉంది, అనంతంగా లేదు, విడివిడిగా లేదు. అది అనంతంగా ఉంది, ఏకంగా ఉంది, వేరువేరుగా లేదు, విభిన్నంగా లేదు. దాని మొదటి స్థితి ఆకాశము. దాని గురించే మనం ఆ మొట్టమొదటి స్థితిని తెలుసుకోవడానికే ఈ బ్రహ్మము, బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యం అంటే శారీరక కోరికలు ఆపటం కాదు, అది సామాన్య వాడుక భాషలో పెట్టుకున్న పదం. బ్రహ్మము కోసము ప్రయత్నించటము, బ్రహ్మము కోసము నువ్వు ఏదో ఒక చర్యలు చేయటము. తెలుసుకుంటావా, వింటావా, చదువుతావా, సాధనలు చేస్తావా, ఆలోచిస్తావా, పరిశోధిస్తావా, ఏదో ఒకటి సంథింగ్ నీలో కదలిక ఆ బ్రహ్మము గూర్చి. నువ్వు ఏ చర్య చేసినా అది బ్రహ్మచర్యమే. అలాగే దాన్ని పొందేసి, ఆ స్థితిని పొందేసి, అంటే ఈ ఆకాశము అనేటువంటి, ఇప్పుడు ఆకాశం అన్నప్పుడు ఏమన్నా కాస్మిక్ ఎనర్జీ, దాని నుంచి వచ్చింది కాన్షియస్నెస్. ఒక సామాన్య మానవుడుగా నేను శరీర భావనతో ఆకాశాన్ని చూస్తున్నప్పుడు అది ఖాళీ అని, అది శూన్యమని, అక్కడ ఏమీ లేదని హాయిగా అందులో తిరుగుతున్నా. నేను అందులోనే ఇల్లు కట్టుకుంటున్నా, నేను అందులోనే విహరిస్తున్నా. నా కార్లు, బస్సులు, వాహనాలు, నడక, సైకిల్ వేసుకెళ్ళటం, మొత్తం నా ప్రక్రియలన్నీ ఆ ఖాళీలోనే జరుగుతున్నాయి. నేను విమానాలు వేసుకు తిరిగేది, ర్యాకెట్లు వేసుకెళ్ళేది కూడా ఆ ఖాళీలోనే. దాని పేరు ఆకాశము. ఎప్పుడు ఇది అలా భావించుకుంటున్నాను ఖాళీ అని? శరీర భావనలో అన్నప్పుడు అదే సృష్టి భావన. సృష్టి భావన అంటే నాలాంటి శరీరములు ఇంకా అనేకం ఉన్నవి, నాకు భిన్నముగా అనేక శరీరములు, మనుషులు ఉన్నవి, జంతువులు ఉన్నవి, చెట్లు ఉన్నవి. అలాగే నాకు భిన్నముగా కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు అనేకము ఉన్నవి. అవి ప్రస్తుతము మనిషికి కనబడుతున్నవి. ఇంకా సైన్స్ పరంగా వెళ్తే గ్రహములు, గోళములు, నక్షత్రములు ఎన్నో ఉన్నాయి. ఇలా మనం రాత్రిపూట ఆకాశం వెంక చూస్తే కోటాను కోట్లు, లెక్కించటానికి వీలు లేనన్ని నక్షత్రములు మిణుకు మిణుకుమంటూ కనపడతా ఉంటాయి. రాత్రే కనపడతాయి. అవే గ్రహగోళములు, నక్షత్రములు. సైన్స్ చెప్పేది వాటినే. వీటన్నింటికి మూలం ఏంటంటే ఇవన్నీ ఎక్కడున్నాయి అసలు ముందు అంటే ఆకాశములో ఉన్నాయి, అంతే. అయితే ఆకాశము యొక్క భావన ఏంటి అంటే కాన్షియస్నెస్.
ఎలా తెలుస్తుంది నాకు అది అంటే నాలో ఉన్న స్పృహ, అసలు నేను ఉన్నానన్న స్పృహ. నేను కాసేపు మనిషిని అంటే ఆ స్పృహ మళ్ళీ ఏమవుతుందంటే నేను ఈ శరీరము నేనని భావనలోకి వచ్చేస్తుంది. ఈ శరీరము నేను అనిపిస్తుంది. కానీ ఈ శరీరముతో వచ్చి కలవకు ముందు మూల స్థానములో ఉన్నటువంటి నేను అన్న స్పృహ, నేను ఈ శరీరం అన్న భావనలోకి వచ్చాం ఓకే, కానీ అసలు ఆ భావన కాసేపు వదిలేస్తే నేనన్న స్పృహ, నేనన్న ఎరుక, ఉన్నానన్న ఎరుక, ఒక సజీవత్వపు ఎరుక. ఆ సజీవత్వపు ఉన్నాను నేనన్న ఎరుక మొత్తం ఆకాశానికి ఉంది. ఎలా ఉంది? ఏకంగానే ఉంది. మళ్ళా మనుషులు వేరువేరుగా ఉన్నట్టుగా, చెట్లు వేరువేరుగా ఉన్నట్టుగా, గ్రహగోళ నక్షత్రములు వేరువేరు ఉన్నట్టుగా దానికి లేదు. ఏకముగా ఉన్నది అనే విషయాన్ని ఆ స్థితిని అనుభవించిన మహాత్ములు చెప్పారు. ఇప్పుడు ఆ స్థితిని అనుభవించటం కోసమే ఈ ఆధ్యాత్మిక చదువు అనే ప్రయత్నం అంతే. అది మనిషికి వీలవుతుంది అని చెప్పారు. ఎందుకని అంటే నువ్వు ఆ శక్తి భిన్నము కాదు గనుక అని చెప్పారు. ఇక్కడ భిన్నత్వము లేదు. మరి మిగిలిన జీవులకి కుదురుతుందా? ఆ విషయం తెలియదు. ఆ జీవి అయితే తప్ప మనకు తెలియదు. కాబట్టి అది అసంబద్ధమైనటువంటి ఆలోచన. అసలు అది మనకు అనవసరం. ఇప్పుడు మన వరకు మనం ఆలోచించగలం, తెలుసుకోగలం. ఎందుకని మనలో ఆ స్పృహ ఉంది, ఎరుకుంది, ఆ ఎగ్జిస్టెన్స్ భావన ఉంది, ఆ ఉనికి భావన ఉంది అనేది మనకు అనుభవం. మొత్తం ఆకాశానికి ఆ భావన ఉంది. కానీ మన దృష్టిలో మనం సృష్టి భావనలో ఉన్నాం. అంటే నేను వేరు, నాకు భిన్నంగా అనేకము మనుషులు, జంతువులు, చెట్లు, పొట్లు, గొట్లు అన్ని బోల్డ్ సృష్టి ఉంది అన్న భేద భావనలో, శరీర భావనలో ఉన్నప్పుడు ఆకాశము ఖాళీగా కనపడుతుంది, ఏమీ లేనట్టుగా అనిపిస్తుంది. కానీ ఏమీ లేనట్టుగా మనకు అనిపిస్తున్న ఆకాశం అనే మొట్టమొదటి స్థితే అనంత ఆత్మశక్తి. అదే బ్రహ్మము, అదే దైవశక్తి, అదే విశ్వశక్తి, అదే సృష్టి శక్తి, అదే ప్రకృతి శక్తి, అదే శక్తి, అదే సంపూర్ణత్వము, అదే ఉనికి, అదే ఎగ్జిస్టెన్స్, అదే ఎరుక, అదే సెల్ఫ్ రియలైజేషన్, అదే ఆత్మసాక్షాత్కారం. ఎన్ని పేర్లు పెట్టుకున్న ఆ స్థితి. అయితే అది మనకు ఎలా తెలుస్తుంది? తెలుసుకోవాలి. ఎందుకని శరీరం తెలుస్తుంది. ఇప్పుడు శరీరం నేనన్న భావనలో ఉన్నాం మనం. ఉనికి తెలియదా? తెలుస్తుంది, ప్రయత్నిస్తే తెలుస్తుంది. ఏ విషయాన్ని మహాత్ములు చెప్పారు అది ఎవరో చెప్పారని నమ్మటం కాదు, మనమే పరిశీలించుకుంటూ, పరిశోధించుకుంటూ, అన్వేషించుకుంటూ, చదువుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇందులో అసలు నమ్మవలసిన అవసరమే లేదు. ఇందులో మహిమల్లో, మాయల్లో, అద్భుతాల్లో, మతాల్లో దేవుళ్ళు లేరు, దేవతలు లేరు. ఇది మనుషులందరికీ సంబంధించిందంటే ఒక విశ్వాసం కాదు, ఒక నమ్మకం కాదు, ఒక మతం కాదు, ఒక మార్గం కాదు, ఒక సాధన కాదు, ఒక పద్ధతి కాదు. ఇది ఒక సంపూర్ణత్వం. దీని రెండవ స్థితి వాయువు, అంటే కదలిక. దానిలోనే ఉంది అది. దాని రెండవ స్థితి దానికి భిన్నంగా లేదు. దానిలోనే ఉన్న ఇంకొక స్థితి, దానికే ఉంది ఆ స్థితి, కలిసే ఉంది వాయువు. దాని మూడవ స్థితి తేజస్సు, దానిలోనే ఉంది. మూడు ఒక దాంట్లోనే ఉన్నాయి, కలిసే ఉన్నాయి. అర్థం అవడానికి చెప్పుకుంటున్నాం మూడు అని వేరువేరుగా. ఎందుకంటే మనకు వేరువేరుగా తెలుసు కనుక, వేరువేరుగానే అర్థం అవుద్ది కనుక. కానీ ఇక్కడ మనుషులు వేరుగున్నారు, చెట్లు వేరుగున్నాయి, నాకు భిన్నంగా అన్ని వేరువేరుగా ఉన్నట్టుగా అక్కడ వేరువేరుగా అయితే లేవు. ఆకాశంలోనే వాయువు సంచరిస్తున్నది. అంటే కదలిక అనేది ఆకాశంలోనే ఉన్నది. ఆకాశం మొత్తం కదలిక అనే గుణము కలిగి ఉన్నది. ఆ గుణము పేరు వాయువు, ఆ స్వభావం పేరు వాయువు. లేదా దాని కదలిక అనే శక్తి కలిగి ఉన్నది, ఆ శక్తి పేరు వాయువు. లేదా అది కదలిక అనే చర్య దానిలో ఉన్నది, ఆ చర్య పేరు వాయువు. అలాగే దానిలో తేజస్సు ఉన్నది, అంటే వేడి, ఉష్ణోగ్రత, వెలుగు. ఇది కూడా దాని చర్య, దాని కదలిక, దాని స్థితి, దాని లక్షణం, దాని స్వభావం, దాని గుణం. ఏ పేరైనా పెట్టవచ్చు. ఎందుకంటే మనుషులకు అర్థం అవడానికి చెప్పుకుంటున్నాం మనం. అక్కడ అర్థం చేసుకోవడానికి ఇన్ని పదాలను ఇన్ని రకాలుగా వాడుతున్నాం. ఎందుకంటే మనుషులు ఇన్ని పదాలను వాడుకుంటారు, ఏ పదంతో ఎవరికి అర్థమవుతుందో అనేక రకాలుగా దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం. మూడవది అనేది మూడవది కాదా, ఒకటి యొక్క మూడవ లక్షణం, మూడవ స్థితి, మూడవ చర్య తేజస్సు. దానిదే నాలుగవ స్థితి, నాలుగవ చర్య, నాలుగవ లక్షణం, నాలుగవ స్వభావం, ఏదైనా ఎన్నైనా చెప్పుకోండి. ద్రవత్వము, నీరు. దానిదే ఐదవది, ఐదవ లక్షణం, ఐదవ చర్య, ఐదవ స్థితి, ఘనత్వము, భూమి.
ఇవన్నీ మళ్ళీ ఈ 5ంటికి లక్షణములు కలిగి ఉన్నాయి. శబ్ద అంటే ఆకాశమంతా శబ్దము, నాదము వినపడుతూ ఉంటుంది మీకు. ఇప్పుడు మనం చేసే శబ్దాలు కూడా ఆకాశంలోంచి ప్రసరించి ఇంకోళ్ళకి వినపడతా ఉంటాయి. అంటే శబ్ద వాహకం అది. ఆకాశంలో ఏమీ లేదని మనం అనుకుంటున్నాం. మనం ఏ శబ్దము చేయకుండా ఉంటే ఆకాశంలో నిరంతరం ఒక శబ్దం వినపడతా ఉంటుంది. అదే ప్రణవనాదము అన్నారు ఈ దేశంలో, ఈ మతంలో. అనేక మతాల్లో అనేక విధాలుగా వీళ్ళు పేర్లు మార్చారు. కానీ ఒక నాదము వినపడుతూ ఉంటుంది, అంటే శబ్దము. దానికి ప్రణవనాదము అని పేరు పెట్టారు. ఎక్కడ పేరుతో విషయం కాదు, శబ్దము అనేటువంటి ఒక నాదము అందులో ఉన్నది. 2 మనం చేసే శబ్దాలన్నీ కూడా ఆకాశము ద్వారానే ఇతరులకు కనపడతా ఉంటాయి. ఆకాశ లక్షణము శబ్దము, వాయు లక్షణము స్పర్శ, శబ్ద స్పర్శ. దృశ్యము రూప, అంటే తేజస్సు వెలుగు వలన దృశ్యములు కనపడుతూ ఉంటాయి, దృశ్యములు ఏర్పడుతూ ఉంటాయి. వెలుగు లేకపోతే, తేజస్సు లేకపోతే దృశ్యము కనపడదు, దృశ్యం ఏర్పడదు, ఉన్నదని తెలియదు. వెలుగు దానికి కారణం ఉంది, దాని లక్షణం వెళ్ళి వేడై ఉంది. శబ్ద స్పర్శ రూప, రూప అంటే దృశ్యములు. రస అంటే రుచి, రస అంటే రుచి, నీటికి సంబంధించింది. ద్రవత్వము అంటే ద్రవ లక్షణము, నీటి లక్షణము, రస రుచి. గంధ, శబ్ద స్పర్శ రూప రస గంధ అంటే వాసన, భూలక్షణము. ఇవి కొన్ని లక్షణాలు చెప్పారు, ఇంకా అనేక లక్షణాలు కలిగి ఉంటాయి. కానీ మనం గ్రహించగలిగే తీరులు శరీరంతో ఇంతే. శబ్ద స్పర్శ రూప రస గంధ అంటే శబ్దాలు వినగలం, అది ఆకాశము, శబ్దాలు వినడానికి సహాయపడేది. స్పర్శలు తెలుసుకోగలం, అది వాయువు, చర్మం ద్వారా స్పర్శలు తెలుసుకుంటాం మనం. రూప, వెలుగు ద్వారా దృశ్యములు కంటితో చూస్తాం మనం. శబ్దస్పర్శ రూప రస, నాలుక ద్వారా రుచులు తెలుసుకుంటాం మనం, ఆహార పదార్థాలే. ముక్కు ద్వారా వాసనలు తెలుసుకుంటాం, అది భూతత్వము అని చెప్పారు. అంటే ఊరికి తత్వాలు ఇవన్నీ, వాటి లక్షణాలు. ఇవి ఎక్కడ చూసినా ఇవే ఉంటాయి. పంచభూతాత్మకమైనది సృష్టి, ఎందులో చూసినా ఇవే ఉంటాయి. మనిషిగా మనకున్న పంచేంద్రియాలతో మనం గ్రహించగలిగింది ఇది. అది మొత్తంగా అలా చెప్పారు. మొత్తంగా ఇదంతా ఇప్పుడు ఎక్కడ ఉంది? ఒక దాంట్లోనే ఉంది. అది 5గా వేరువేరుగా లేదు. ఈ 5 కలిసిపోతూ అనేకం ఏర్పడుతున్న సృష్టి కూడా వేరువేరుగా లేదు, ఏకత్వంలోనే ఉంది. కానీ భిన్నత్వంగా మనకు కనపడుతుంది. దానికి కారణం ఏంటి అంటే శక్తి తత్వము మనకు తెలియకపోవటం వలన. శక్తిలో ఏకత్వం ఉంది, ఆకాశమంతా ఏకత్వమే. దానిలో ఉన్న భిన్నత్వము పంచభూతాత్మకము దానిలోనే కలుస్తూ, దానిలోనే సృష్టిగా ఏర్పడుతూ, దానిలోనే ఉంది అదంతా. మనకు ఆ తత్వం తెలియదు కనుక ఆ మొదటి తత్వం తెలుసుకునే వరకు, అంటే బ్రహ్మము అని పిలువబడుతున్నటువంటి ఆ మొదటి తత్వము తెలుసుకునే వరకు, అంటే అది మన మొదటి స్థితి. అందరికీ మనకి సృష్టి భావనే ఉంటుంది. అంటే చిట్ట చివరి స్థితిలో నేను ఈ శరీరం అన్న భావనలో ఉంటాం మనం. ఈ భావనలోంచి ఆ భావనలోకి వెళ్తాం. ఇప్పుడు ఈ శరీరం ఎక్కడుంది? భూమి మీద ఉంది. మామూలుగా చూద్దాం, అసలు భూమి మీద ఉంది, ఆకాశంలో తిరుగుతుంది, వాయువు మన చుట్టూ ఉంది, తేజస్సు మన చుట్టూ ఉంది, నీరు మన చుట్టూ ఉంది. ఈ శరీరం అన్నింటినీ వాడుకొని బతుకుతుంది. అంటే భూ సంబంధిత ఆహార పదార్థాలు, ఘనత్వం కావాలి, ద్రవత్వం కావాలి, సూర్యరశ్మి కావాలి, పీల్చుకోవటానికి వాయువు కావాలి, ఉండటానికి ప్రదేశం అనే ఆకాశం కావాలి, అందులోనే తిరుగుతున్నాం. బ్రతికేటప్పుడు కూడా ఇదంతా వాడుకుంటూనే ఉన్నాం. అంటే ఏంటి? అది దానిలోనే, దానిలోనే ఉంది. అది జన్మించిందన్న అందులోనే జరిగింది, అది మరణించిందన్న అందులోనే జరిగింది. అలా జన్మించటం మరణించటం అని మనం భావించుకుంటున్నాయన్నీ దాని కదలికల చర్యలు. అదే అనేకంగా అవుతూ, అంటే మనం భావించుకుంటున్న అనేకం, కానీ అది ఏకమే, తనలో తానున్నది అంతే. అది ఆ ఒకటిలోనే ఇదంతా ఉంది. ఇదంతా ఒకటిలోనే ఉన్నప్పుడు ఆ స్థితికి వెళ్ళినప్పుడు ఇదంతా ఒకటిగానే ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు మన శరీరం ఉంది, మన శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి. తలపైన జుట్టు అంటాం, అక్కడి నుంచి కపాలం అంటే మన ఎముక, లోపల మెదడు, కళ్ళు, ముక్కు, చెవులు, ఇలా చూసుకుంటూ కారికాళ్ళ వరకు
లక్షల కోట్ల శరీర అవయవాలు కణజాలంగా విభజించుకుంటూ వస్తే కోటాను కోట్ల కణజాలం, ట్రిలియన్లు కణజాలాలు ఉన్నాయి. శరీర భాగాల పేర్లు ఉన్నాయి. కానీ అంతా ఏకంగానే ఉందిగా. మళ్ళీ ఏకంగా ఉన్న దేని పని దాందే. చేతులు చేసే పని కాళ్ళు చేయలేవు, కాళ్ళు చేసే పని చేతులు చేయలేవు, కన్ను చేసే పని చెవి చేయలేదు, చెవి చేసే పని ముక్కు చేయలేదు, ముక్కు చేసే పని నోరు చేయలేదు. మళ్ళీ శరీర అవయవాల పనితీరులన్నీ వేటి పని అందే. అంటే పనితీరుగా విడివిడిగా కనపడతాయి, వేరువేరుగా కనపడతాయి, భిన్నత్వంగా కనపడతాయి. కానీ మొత్తంగా అవన్నీ కలిస్తే శరీరము అని ఏక యంత్రము నడుస్తుంది. ఇదంతా ఒకటే, శరీరం మొత్తం ఒకటే. కానీ పనితీరుల్లో వేరువేరుగా అవయవాలు ఉన్నట్టు పేర్లు పెట్టుకున్నాం. అలాగే అనంత ఆత్మశక్తి ఒకటే. అదే సృష్టిగా అనేకంగా అనిపిస్తున్నది. అనిపిస్తున్న సృష్టిని అంతా జాగ్రత్తగా గమనించుకుంటూ తెలుసుకుంటూ మన శరీర అవయవాల పనితీరుల్లో శరీరం మొత్తం ఎలా బతుకుతున్నదో గమనించుకున్నట్టుగా మొత్తం విశాల సృష్టిని చదువుకొని గమనించుకొని చూసి తెలుసుకుంటే అది ఏకము అని అర్థమవుద్ది. అది బ్రహ్మము. ఆ ఏకమేంటి? బ్రహ్మము. ఇప్పుడు ఏకములో అనేకం ఉందా? మన శరీరంలో అనేకం ఉన్నట్టు, అనేక భాగాలు ఉన్నట్టు, అనేక అవయవాలు ఉన్నట్టు, వాటి పనితీరులు వేరైనట్టు, పనితీరుల్లో దేనికి ఒకదానికి సంబంధం లేనట్టు, అలాగే ఆకారాల్లో కూడా మన శరీర అవయవాల్లో ఒకదానికి సంబంధం లేనట్టు కనపడుతుంది. కానీ మొత్తంగా నేనన్న భావనే ఆ శరీరం అంతా ఒకటే. అలాగే మొత్తంగా బ్రహ్మం ఒకటే, ఆత్మ ఒకటే, సృష్టిగా అనేకంగా అనిపిస్తున్నది. ఆ అనిపిస్తున్న దాన్ని ఒకటే అని తెలుసుకొని ఆ స్థితి అంతా ఒకటే స్థితి అని ఆ ఒక్క సత్యం అన్ని, అంటే అది ఒకటే అన్న భావనని తెలుసుకోవడానికి మనం చేసే ప్రయత్నము బ్రహ్మచర్యము. సాధకుడైన బ్రహ్మచర్యమే. ఆ స్థితిని పొందేసిన బ్రహ్మచర్యం అంటే ఏంటి? బ్రహ్మము కోసము చరించటము, ఏదో ఒక చర్య చేయటము బ్రహ్మచర్యము. బ్రహ్మము అనే భావాన్ని పొందేసి చరించటము, జీవన్ముక్త దశలో జీవించటము, అది కూడా బ్రహ్మచర్యమే. సామాన్యమైనటువంటి భౌతిక జీవితంలో అసలు ఏ ఆధ్యాత్మికత తెలియకుండా సామాన్య భౌతిక జీవితంలో కేవలము శారీరక కోరికలను వదిలేయటము బ్రహ్మచర్యము. ఇది బ్రహ్మచర్యంకి, అంటే బ్రహ్మచర్యం అంటే ఏమిటి అన్నప్పుడు నాకు తెలిసినంత వరకు చెప్పే ప్రయత్నం చేశాను. బ్రహ్మచర్యము వలన ఉపయోగములేమిటి? ప్రశ్నలో రెండో భాగం. బ్రహ్మము నేనన్న ఏకత్వ భావనే మానవ జీవన అంతిమము, సంపూర్ణత్వము. నేను నా గురించి తెలుసుకునే సంపూర్ణత్వము. ఇక తెలుసుకునేది ఏమీ లేదు. ప్లస్ ఆ స్థితిలో ఉపయోగం ఏంటి అంటే శరీరము నేనన్న భావనలో ఉండేటువంటి భయాలు, బాధలు, దుఃఖాలు, కోరికలు, ఇష్టాలు, అయిష్టాలు, ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, ఎటువంటి గందరగోళాలు అక్కడ ఉండవు. ఎందుకని మొత్తం ఉన్నది నేనే, అంతా నేనే అన్న ఏకత్వ భావన కలిగినప్పుడు మొట్టమొదటగా ఆ ఏకత్వ భావనలో భిన్నత్వ భావన ఉండకపోవటం వల్ల అసలు రెండవ భావనే కలగదు. రెండవ భావనే కలగనటువంటి నిశ్చల మనస్సు ఏదుందో అదే సచ్చిదానంద పరమానంద స్థితి. అసలు భావనే లేని అభావ స్థితి. అదేంటంటే అభావ స్థితి, భావన లేని అభావ స్థితి ఉంటుందా అంటే రెండవది లేనప్పుడు భావం ఎలా పడుతుంది? ఉన్నదంతా నేనే అయినప్పుడు, ఉన్నదంతా ఒకటే అయినప్పుడు. అటువంటి స్థితిని మనం గాఢ నిద్రా స్థితిలో రోజు అనుభవిస్తున్నాము. గాఢ నిద్రా స్థితిలో శరీర భావన పోద్ది, మనోభావన పోద్ది, సృష్టి భావన పోద్ది, అసలు ఏ భావన ఉండదు. అన్నీ మర్చిపోయి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాం. అప్పుడు నిద్ర ఎలా ఉన్నది? ఆనందముగా ఉన్నది, సంతోషముగా ఉన్నది. దాన్నే మనం నిజంగా పొందగలిగితే, అంటే నిజంగా మన మొదటి స్థితిని మనం తెలుసుకోగలిగితే, అంటే చిట్ట చివరి ఎక్కడో నేను జీవుడును అనుకొని సృష్టి మొత్తానికి భిన్నంగా ఉన్న ఒక ధూళి కణాన్ని అనుకొని చిట్ట చివరి స్థితిలో ఉన్న మనం మొట్టమొదటి స్థితి అయిన నా సొంత స్థితిని, నా సంపూర్ణత్వాన్ని తెలుసుకోగలిగితే, ఇవన్నీ స్థితులు తెలుసుకుంటమే, అర్థం చేసుకోవటమే, అవగాహనే. అంతే తప్ప ఒక పదార్థం పొందినట్టు పొందేదేమీ లేదు. ఆ స్థితిని పొందటం అని చెప్పుకుంటాం, ఎందుకంటే పొందటం అనేది మనకు అలవాటు కనుక. దాన్ని మోక్షం అన్నారు, ఆత్మసాక్షాత్కారం అన్నారు. ఎలా ఉంటుంది అన్నప్పుడు రెండవది అనేదే లేదు, ఉన్నదంతా నేనే అన్నప్పుడు ఇంకా భయం లేదు, బాధ లేదు, కావలసింది లేదు, అక్కర్లేనిది లేదు, అసలు భావాలు పుట్టవుగా. ఎందుకని గాఢ నిద్రా స్థితిలో ఏమీ లేనప్పుడు పుట్టట్లేదు. మరి గాఢ నిద్రా స్థితి బాగోలేదా? బాగుంది, ఆనందంగా ఉంది.
అంతే. ఏముంది అక్కడ? గాఢ నిద్రాస్థితి ఎలా ఉంది? హాయిగా ఉంది, ఆనందంగా ఉంది. అందుకని దాన్ని సచ్చిదానందము, పరమానందము, ఆ స్థితి ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది అని చెప్పారు. అది అనుభవించిన మహాత్ములు. ఆ స్థితిని మనిషి పొందొచ్చు. నువ్వు పొందుతావో పొందవో అనేది నీ ఇష్టం. బ్రహ్మచర్యం వలన ఉపయోగములు ఏంటంటే ఇదే ఉపయోగములు. ఎప్పుడు శాశ్వతముగా నేను నశించనటువంటి శక్తిని, నేను నశించను, నశింపు భయం లేదు. ప్లస్ ఎప్పుడు అభావస్థితి, రెండవ భావం పుట్టే అవకాశమే లేదు, ఉన్నదంతా నేనే, కాబట్టి ఆనందంగా ఉంటుంది. అది దాని ఉపయోగం. అంటే శరీర భావనలో కలిగేటువంటి భయాలు, దుఃఖాలు, ఈర్ష్యలు, అసూయలు ఎన్ని కలుగుతాయో నెగిటివిటీలు అవేమీ ఉండవు. చక్కగా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. నిద్రాస్థితిలో ఉన్నంత హాయి ఉందో అలాంటి హాయి స్థితి మెలకువలో కూడా ఉంటుంది. అదే సచ్చిదానందము, పరమానందము, ఆనంద స్థితి. అది దాని ఉపయోగం. ఏకత్వ భావన, ద్వంద్వ భావన లేదు, భయం లేదు. ఇప్పుడు బ్రహ్మచర్యము ఎవరెవరు పాటించాలి అంటే, శారీరకపరమైన భౌతిక స్థితుల్లో అయితే మహాత్ములు చెప్పింది ఏంటంటే ఒక సిరీస్ ఇచ్చారు. మనిషి జీవితం ఎలా బ్రతకాలి అనేది ఆధ్యాత్మికతలో కానీ భౌతికతలో కానీ మనం పెట్టుకున్నటువంటి విధానాలను చెప్పారు. ధర్మ, అర్థ, కామ, మోక్షములు ఏ విధానంలో జీవించాలని చెప్పారు. అంటే ముందు మొట్టమొదటిగా నువ్వు పుడతావు కనుక పుట్టిన కాడి నుంచి నువ్వు నీ అంతట స్వతంత్రతగా నువ్వు అర్థము సంపాదించుకోవలసిన స్థితి వచ్చేవరకు. అర్థం అంటే డబ్బు. ధనం లేకుండా ఇక్కడ బతకడం కుదరదు. అది ధనము, పూర్వకాలంలో ధనం లేదు అనుకోండి, అవసరమైన వస్తువులు అన్నిటికీ మళ్ళీ ధనమే, సంపదలే రూపమేదైనా. ఎందుకని బతకడానికి అన్ని కావాలిగా మనకి. కాబట్టి ధనము సంపాదించుకోవాలి. అర్థం అంటే ధనము. అలా ఎలా సంపాదించాలి? ధర్మముగా సంపాదించాలి. అంటే సంపాదించడం ఎలాగో నేర్చుకోవాలి, ధర్మముగా సంపాదించడం ఎలాగో నేర్చుకోవాలి. తర్వాత బ్రతికుంటాం మనం 100 సంవత్సరాలు. కాబట్టి ధర్మముగా బ్రతకడం నేర్చుకోవాలి. అందుకని చిన్నతనం నుంచి ధన సంపాదన వరకు ధర్మమును నేర్చుకున్నారు. ధర్మమే విద్య. నువ్వు ఏ విద్య అయినా నేర్చుకో, ఏ చదువైనా నేర్చుకో, ధర్మమే విద్య. నువ్వు ఏ విద్య నేర్చుకునైనా డబ్బు సంపాదించుకో, ఏ విద్య నేర్చుకునైనా నువ్వు బ్రతకడానికి ఆధారమైన ఏదైనా చేసుకో, కానీ ధర్మముతో కూడిన విద్యలు ఉండాలి. ధర్మముగా బ్రతుకున్నాళ్ళు ధర్మముగా ఉండాలి. దాన్ని మనం మంచి అని చెప్పుకుంటున్నాం. అప్పుడు డబ్బు సంపాదించుకో. డబ్బు సంపాదన కూడా వచ్చినాక, యవ్వనంలోకి వచ్చి డబ్బు సంపాదన కూడా వచ్చినాక ధర్మం వచ్చేయాలి. ముందు ధర్మం వచ్చినాక డబ్బు సంపాదించాలి. ముందు ధర్మం రావాలి. ఏ వృత్తిలో, ఏ ప్రవృత్తిలో, ఏ పనులైనా చేయి, ధర్మంతో కూడింది ఉండాలి. ముందుగానే ధర్మం నేర్చుకోవాలి. ఫస్ట్ తల్లిదండ్రులు పిల్లలకు ధర్మం నేర్పాలి. పిల్లలందరూ ధర్మం నేర్చుకోవాలి. నువ్వు విడిగా ఏమేం చదువుకో, ఏమేం చేయి, దాంట్లో ధర్మం కలిసి ఉండాలి. ధర్మంతో అర్థం డబ్బు సంపాదించాలి. తర్వాత ధర్మ, అర్థ, కామము. ధర్మంతో అర్థం సంపాదిస్తున్నావు, డబ్బు సంపాదిస్తున్నావు. ఇప్పుడు ధర్మంతో కామం తీర్చుకోవాలి. అంటే నీ కోరికలన్నీ ధర్మంతో తీర్చుకోవాలి. జీవిత భాగస్వామ్యం తెచ్చుకో. దేశకాల పరిస్థితుల్లో మనం ఏర్పాటు చేసుకున్న ధర్మాలు పాటించుకో. ధర్మ, కామము, కోరికలన్నీ ధర్మంగా తీర్చుకో. ఆ తర్వాత మోక్షము. అసలు ధర్మం ఏంటంటే మోక్షము. జీవితం అయిపోయే లోపల మోక్షం అంటే నేను బ్రహ్మము అనేటువంటి దాన్ని తెలుసుకో. దానికే బ్రహ్మచర్యం అన్నాం. కాబట్టి కామముకు ఎప్పుడు రావాలి అంటే ధర్మము నేర్చుకున్నాక యవ్వనంలో కామమునకు రావాలి. కాబట్టి కామానికి వచ్చే వరకు ధర్మార్థ కామ మోక్షములలో ధర్మము, అర్థము దాటి కామమునకు రావాలి. అంటే డబ్బు సొంత సంపాదన వస్తేనే కామానికి వెళ్ళాలి. కామానికి లేకపోతే వెళ్ళకూడదు. అదే సొంత సంపాదన ఎప్పుడుకు రావాలి అంటే ధర్మం ఉంటేనే సొంత సంపాదనకు రావాలి. ధర్మం లేనప్పుడు నువ్వు సొంత సంపాదనకు వచ్చినా అది అధర్మయుతమైన కార్యముల చేత నానా భ్రష్టు పట్టిపోద్ది. కాబట్టి ధర్మ, అర్థముల వరకు, కామంకి వెళ్ళే వరకు నువ్వు బ్రహ్మచర్యమును పాటించాలి. అందుకని బాల్య దశ అంతా బ్రహ్మచర్యము అని చెప్పారు. దాన్ని కూడా చెప్పారు మహాత్ములు. బాల్య దశ అంతా బ్రహ్మచర్యాశ్రమము. అంటే మానవ జీవితాన్ని 4 విధాలుగా వర్గీకరించారు. బాల్యము అంతా కూడా బ్రహ్మచర్యాశ్రమము. తర్వాత ధర్మార్థములు ఈ బ్రహ్మచర్యాశ్రమంలో నేర్చుకుంటాం. అందుకని అందరూ బ్రహ్మచర్యాన్ని అక్కడ పాటించండి, అప్పుడే కోరికలకు వెళ్ళిపోబాకండి అని చెప్పారు. అది పాటించాలి తప్పనిసరిగా. అప్పుడే నీకు ఏకాగ్రత ఉంటుంది నేర్చుకునే విద్యల మీద కానీ, ధర్మం మీద కానీ, మంచిగా ఉండటం మీద కానీ.
కాదని నువ్వు అప్పుడే కామమునకు వెళ్ళిపోయావు అనుకో, అన్ని కోరికలు, శారీరక కోరికలు కావచ్చు, బయట విషయాలు కావచ్చు, అంటే నువ్వు అధర్మానికి వెళ్ళిపోతావు. నేర్చుకోవాల్సినవి నేర్చుకోలేవు, శ్రద్ధ చూపించలేవు. అందుకని ధర్మార్థముల యవ్వనము వచ్చి కామం వరకు వచ్చే వరకు ఖచ్చితంగా అందరూ బ్రహ్మచర్యం పాటించాలి. తర్వాత గృహస్థాశ్రమం అన్నారు. కామం తీర్చుకోవాలి కదా, ఇప్పుడు వివాహం చేసుకో, గృహస్థాశ్రమం సంపాదించుకొని నీకు కావలసినవన్నీ అనుభవించుకుంటూ వెళ్ళు. అక్కడి నుంచి నీకు పిల్లలు పుట్టినాక వాళ్ళని పెంచుకుంటూ పిల్లలకు మళ్ళీ పెళ్లిళ్ళు చేసి వాళ్ళని సెటిల్ చేసే వరకు నీ గృహస్థాశ్రమే నడుస్తూ ఉంటుంది. ఎప్పటి వరకు అది కూడా చెప్పారు, నీ పిల్లలకు పిల్లలు పుట్టే వరకు. అంటే నువ్వు వివాహం చేసి నీ పురుషుడు అంటే నీ బిడ్డ, మగబిడ్డో ఆడబిడ్డో, వాళ్ళకి పిల్లలు పుట్టగానే వదిలేసి ఇంకా అంతకంటే మనిషి తెలుసుకోవాల్సింది లేదు, చేయగలిగింది లేదు. సంపూర్ణత్వంగా వాళ్ళ జీవితాన్ని తెలుసుకున్నారు. ఇంకా వాళ్ళ కుటుంబాలు వాళ్ళు పెంచుకుంటూ వెళ్ళిపోతారు. ఇక నువ్వు అక్కడికి వదిలేసాయి, వాళ్ళని బతకనే, వాళ్ళ కుటుంబాల్లో కల్పించుకోబాక. మీరు కలిసి ఉండొచ్చు కానీ కల్పించుకోబాక. వాళ్ళ జీవితాన్ని స్వతంత్రంగా నిర్ణయించుకొని వాళ్ళని వెళ్ళిపోనాయి. ఆ తదుపరి జీవితాన్ని ఏమన్నారంటే, అంటే మన పిల్లల పట్ల మన బాధ్యత వదిలేసి భార్యాభర్తలు ఇంకా వాళ్ళతో కల్పించుకోకుండా జీవించేటువంటి జీవితాన్ని వానప్రస్థాశ్రమము అన్నారు. అంటే కేవలం భార్యాభర్తలు వివాహం చేసుకున్నారు కనుక మీకు బాధ్యత ఉంది ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి, మీరిద్దరూ కలిసి ఉండండి అని చెప్పారు. అక్కడ బ్రహ్మచర్యం పాటించాల్సిన అవసరమే లేదు. అది ఎవరిష్టం వాళ్ళది, వాళ్ళకున్న కోరికలను బట్టి, వాళ్ళ అంతరంగాన్ని బట్టి ఉంటుంది. భార్యాభర్తలే కనుక తప్పు లేదు. కానీ అది వానప్రస్థాశ్రమం. ఏంటది? కొడుకు కూతుళ్ళ కుటుంబ బాధ్యతలు వదిలేసావు, వాళ్ళకి పిల్లలు పుట్టగానే ఇంకా వాళ్ళ జీవితాలు వాళ్ళకి అప్పచెప్పేసావు. మీరు బ్రతకండి, నా బాధ్యత అయిపోయింది అని. అందరం కలిసే ఉంటాం, ఎవరో విడిపోం, కొట్టుకోం, తిట్టుకోం. కానీ ఇది బాధ్యత తల్లోంచి వదిలేసాం. వాళ్ళు కూడా వాళ్ళ బాధ్యతలు వాళ్ళు జీవించాలి. ఇంకా మా నాన్న చేయాలి, మా అమ్మ చేయాలి అనుకోకుండా. ఇది వానప్రస్థాశ్రమం. ఎందుకని మోక్షానికి వెళ్ళాలంటే ఎలాగే కుదురుతుంది, మళ్ళీ అలాగే బాధ్యతలు చివరి వరకు పెట్టుకుంటే ఎలా కుదురుతుంది? అందుకని అక్కడికి ఆపేసావు, అయిపోయింది. అదేను వాళ్ళ బతుకాలు బతకాలి. అందరూ వెళ్ళి వాళ్ళ జీవితాన్ని మనం నిర్ణయించకూడదు, ఎవరి జీవితాలు వాళ్ళే నిర్ణయించుకోవాలి. అటు పిల్లల జీవితాలు ఇప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు కనుక వాళ్ళు నిర్ణయించుకుంటారు. వాళ్ళే పిల్లల్ని కనేసారు, తల్లిదండ్రులు అయిపోయారు. ఇంకా వాళ్ళ బిడ్డలను వాళ్ళు ఎలా పెంచుకోవాలి, వాళ్ళ జీవితం ఏంటి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. కాబట్టి అలా అన్ని రకములుగా అందరికీ శ్రేయోదాయకంగా చెప్పారు మహాత్ములు వానప్రస్థాశ్రమం. ఇక్కడ ఇలా బ్రతుకుతూ వెళ్తే ఇది ఎన్నాళ్ళైనా గడవచ్చు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, ఎన్నాళ్ళైనా గడవచ్చు. అలా గడిచినప్పుడు ముందు భార్యో భర్తో ఎవరో ఒకళ్ళు చనిపోవడం జరుగుతుంది, వృద్ధాప్యంగా చివరిదంగా. అప్పుడు సన్యాసాశ్రమము అన్నారు. అంటే నువ్వు ఒక్కడవే మిగిలిపోయావు, లేదా నువ్వు ఒక్కదానివే మిగిలిపోయావు. ఇక మళ్ళీ నువ్వు ఎటువంటి తగిలించుకోబాక, ఈ మధ్యలో కూడా ఏం తగిలించుకోబాక. నువ్వు కూడా వృద్ధాప్యానికి చివరికి వచ్చేస్తున్నావు. కాబట్టి సన్యాసాశ్రమము. ఈ మొదటి నుంచి ఇలా నడుచుకుంటూ వచ్చినప్పుడు ఎప్పుడైతే సన్యాసాశ్రమానికి వచ్చావో మొదటి నుంచి నువ్వు ఈ మోక్ష ప్రయత్నం చేస్తూ ఉంటావు. ధర్మ అర్థ కామ మోక్షములు. ధర్మాన్ని ముందు బ్రహ్మచర్యాశ్రమము, అర్థము సంపాదించడం నేర్చుకున్నావు. అదంతా బ్రహ్మచర్యాశ్రమంలో నేర్చేసుకున్నావు చిన్నతనంలో, యవనంగా వచ్చే వరకు. అక్కడ కామము, వివాహం చేసుకున్నావు. మొత్తం ఇంకా స్థాన సంపాదనకు వచ్చి ధర్మంగా బతుకుతున్నావు. అర్థం కామం తీర్చుకుంటున్నావు. ఇప్పుడు మోక్షము అంటే ఏంటి? ఈ సిరీస్ ఎక్కడ మోక్షాన్ని నవల్లో తెలుసుకుంటూ వస్తున్నావు. ఇలా బ్రతికితే ఆటోమేటిక్గా నీకు వచ్చేది మోక్షమే. ఇప్పుడు నీ బాధ్యతలన్నీ అయిపోయినాయి, సన్యాస జీవితం. ఇప్పుడు ఇంక ఈ శరీరం ఇంతే. నేను అనంత ఆత్మశక్తిని అన్న ఎరుకను మనకు వీలున్నప్పుడల్లా తెలుసుకుంటూ వచ్చాం. ఎప్పుడు దాన్ని సంపూర్ణ సాధన చేసుకోలేదు. వానప్రస్థాశ్రమంలో భార్యాభర్తలు ఇద్దరు సాధన చేసుకోండి, గృహస్థాశ్రమంలో ఉన్న సాధన చేయండి, కానీ బాధ్యతలు వదలబాకండి. బ్రహ్మచర్య ఆశ్రమంలో అయినా దాన్ని తెలుసుకుంటూ ఉండండి, కానీ బాధ్యతలు వదలబాకండి. ఎందుకంటే మిమ్మల్ని ఎవరు పోషిస్తారు, మీకు ఎవరు తిండి పెడతారు? అప్పుడు ఎవరినో బాధించాలిగా, ఎవరి మీద ఆధారపడాలిగా. అందుకని ధర్మార్థ కామ మోక్షముల విధానములో మోక్షాన్ని పొందాలి. ఇది మహాత్ములు చెప్పింది. ఇప్పుడు అందరూ నన్ను ఎవరో తిండి పెట్టి, నాకు ఎవరో పెట్టి పోషిస్తే నేను బతికేస్తాను, చిన్నప్పటి నుంచే నేను మోక్షం కోసం ప్రయత్నం చేస్తాను అంటే ప్రపంచం ఎలా నడుస్తుంది? కాబట్టి ఒక తీరు తెన్నుల సృష్టి విధానం ఇప్పుడు ఎలా ఉందో అలా పెట్టారు. అంటే బ్రహ్మచర్యం ఎవరు పాటించాలి అంటే ఇక్కడ ఉన్న విధానాలే ఇవి. ఇక విడిగా ఎవరి మనసు వాళ్ళది, ఎవరి విధానం వాళ్ళది, ఎవరి కుటుంబ సభ్యుల వాళ్ళకున్న పద్ధతులు విధానాలు. ఇప్పుడు సన్యాసాశ్రమం తీసుకుంటుంటారు కొంతమంది.
అంటే మేము అసలు కుటుంబ జీవితంలోకి వెళ్ళమని. దానికి కూడా రూల్స్ పెట్టారు. ఏం చెప్పారంటే, నువ్వు సన్యాసాశ్రమంలోకి వచ్చి, అంటే ఎవరి దగ్గరైనా నేను ఏ మతంలో అయినా సన్యాసం తీసేసుకుంటూ అందరినీ వదిలేస్తానంటే దానికి నీ తల్లిదండ్రులు అంగీకరించాలి. నువ్వు వివాహం చేసుకోబోతే, నీ తల్లిదండ్రులు అంగీకరించకపోతే నువ్వు సన్యాసంలోకి వెళ్ళటానికి లేదు, అది తప్పు, అధర్మము అని చెప్పారు. ఎందుకని? మరి తల్లిదండ్రులను ఎవరు చూస్తారు వృద్ధాప్యంలో? బాధ్యత కదా, వాళ్ళు కన్నారు, పెంచారు, నిన్ను చూశారు, మళ్ళీ నువ్వు బాకీ తీర్చుకోవాలి కదా. కాబట్టి తల్లిదండ్రులు అంగీకరించి ఒకవేళ నేను సన్యాసంకి వెళ్తాను అంటే అప్పుడు వెళ్ళొచ్చు అనేటువంటి సన్యాసాశ్రమ రూల్స్ పెట్టారు. ఒకవేళ నీకు వివాహం అయి ఉంది, నీ భార్య పిల్లలు అంగీకరించాలి. మరి నీ బాధ్యతలన్నీ అంగీకరించాలనండి. ఒక్క విషయంలో తల్లిదండ్రులు అంగీకరించాలి, ఇటు భార్య పిల్లలు అంగీకరించాలి. వదిలేసి నేను వెళ్ళిపోతానంటే అధర్మము అని వాళ్ళే చెప్పారు. కాబట్టి సన్యాసాశ్రమానికి వెళ్ళడానికి వీళ్ళందరూ ఎందుకు ఒప్పుకుంటున్నారు? నీకున్న ఆసక్తికి ఒకవేళ వాళ్ళు ఒప్పుకొని పంపిస్తే అది ధర్మము అని ఎందుకు చెప్పారంటే అటువంటి వ్యవస్థ ఒక కాలంలో అవసరమైంది. ఇప్పుడు నిజంగా అది అవసరం లేదు. ఎందుకు అవసరమైందంటే ఒకప్పుడు కరెంట్లు, రికార్డింగ్ సిస్టంలు, ఈ విధానములు, పుస్తకాలు లేదా జ్ఞానాలన్నీ పుస్తకాల్లో నిక్షిప్తం చేయడం ఇటువంటి లేవు. అసలు మనిషే మనిషికి చెప్పాలి, ఇంకా ఇంత అభివృద్ధి చెందలేదు. అప్పుడు మనిషి తాను తెలుసుకున్నటువంటి జ్ఞానమును ఇతరులకు చెప్పడానికి మనిషే మనిషికి చెప్పాలి కనుక కొంతమంది మనుషులను అడిగారు. సత్యాన్ని తెలుసుకున్నటువంటి మహాత్ములు, అయ్యా ఈ సత్యాన్ని మీకు మేము నేర్పుతాము, మీరు వెళ్ళి ఇతరులకు చెబుతారా అని అలా పరంపరగా అది నశించిపోకుండా ఈనాడు మన తరం వరకు వచ్చేలా దాన్ని నడిపారు ముందుకి. మధ్యలో సైన్స్ డెవలప్మెంట్లు వచ్చినాయి, కరెంట్లు వచ్చినాయి, రికార్డింగ్ సిస్టమ్స్ వచ్చినాయి, పుస్తకాలు వచ్చినాయి, దాన్ని నిక్షిప్తం చేయడం వచ్చింది, అన్నీ వచ్చినాయి. లిపి వచ్చింది, భాష వచ్చింది, రాయటం వచ్చింది, పుస్తకాల్లో రాశారు, పేపర్లు వచ్చినాయి, ఇన్ని వచ్చినాయి. కనుక ఇప్పుడు మనిషే మనిషికి చెప్పాలనేది లేదు. మనం ఇక్కడ కూర్చొని ఎవరికైనా చెప్పేయచ్చు. మనం ఇప్పుడు సన్యాసి వ్యవస్థను తయారు చేయాల్సిన అవసరం లేదు. కాదు మేము సన్యాసిగా వెళతాము ఉంటాము అంటే అది వేరే విషయం. అసలు దాన్ని ఎవరు అభ్యంతరం పెట్టట్లేదు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్ని చెబుతున్నాను. కాబట్టి బ్రహ్మచర్యము అంటే ఇది. బ్రహ్మచర్యం వలన ఉపయోగాలు ఏంటంటే, బ్రహ్మచర్యం వలన ఉపయోగాలు నేను బ్రహ్మమునని తెలిసినప్పుడు ఆ కలిగే ఏకత్వ భావన, పరమానంద స్థితి, గాఢ నిద్రా స్థితిలో ఎంత హాయిగా ఉంటుందో అలా ఉంటుంది. ప్లస్ అది సత్యము, శాశ్వతము, నశింపు లేని స్థితి. దాన్ని మోక్షం అన్నారు, ఆత్మసాక్షాత్కారం అన్నారు. ఇవాళ మనమేమి దాన్ని కొత్తగా ఏదో మభ్య పెట్టుకొని మనం చెప్పుకుంటుంది కాదు. అనాదిగా వేల లక్షల కోట్ల, తెలీదు, పదం వాడాను, ఎప్పుడూ తెలియదు, మానవ జాతి ఉన్నప్పటి నుంచి ఇది కంటిన్యూ అయ్యి వస్తూనే ఉంది. కాబట్టి ఇది ఇప్పుడు కూడా ఆ మార్గంలో సాగి మేము ఆ జీవన్ముక్త స్థితిని పొందాము, మోక్షం పొందాము, ఆత్మసాక్షాత్కారం పొందాము అని ఆ జ్ఞాన మార్గంలో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మార్గంలో ప్రయాణించి పొందిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇదేదో అభూత కల్పనగా ఎప్పుడుదో ఎవరో చెబుతుంటే ఊహాత్మక విషయం కాదు. ఇప్పుడు కూడా మేము అది ఫాలో అయ్యి పొందాము, ఆ స్థితిని పొందొచ్చు అని చెప్పి పొందిన వాళ్ళు మేము పొందామని నిరూపించి ఒక జీవితకాలం ఇక్కడ జీవించిన వాళ్ళు అనేక మంది జీవన్ముక్తులు ఉన్నారు. అది దాని లాభం. ఎవరు బ్రహ్మచర్యం పాటించాలి అంటే ఖచ్చితంగా వివాహం చేసుకునే వరకు అందరూ బ్రహ్మచర్యం పాటించాలి. ఆ తదుపరి మీ శారీరక మానసిక పరిస్థితులు, మీ కుటుంబ సభ్యుల శారీరక మానసిక పరిస్థితులను బట్టి ఇక అది ఎవరిష్టం వాళ్ళు, దానికి నిర్ధారణలు లేవు. కొంతమందికి ఎంత వృద్ధాప్యం వచ్చినా శారీరక కోరికలు ఉంటాయి, కొంతమందికి శారీరక కోరికలు పోతూ ఉంటాయి. ఇవన్నీ చాలా చోట్ల భార్యకు పోయి భర్తకు ఉన్నాయి అనుకోండి, చాలా ఇబ్బంది, ఘర్షణలు పడతా ఉంటారు. భర్తకు పోయి భార్యకు ఉన్నాయి అనుకోండి, అలా చాలా చోట్ల ఘర్షణలు పడతా ఉంటారు. ఇది కాలంలో అలా జరుగుతూ ఉంటుంది. ఎందుకని కోటాను కోట్ల ప్రపంచంలో మన శరీరం అంతా కెమికల్స్, రసాయనోత్పత్తి జరుగుతూ ఉంటుంది. ఆ రసాయనోత్పత్తిలో ఎవరికి ఎలా జరుగుతుందో తెలియదు. కొంతమందికి అసలు చిన్నతనం నుంచే కూడా ఈ రసాయన అసమతుల్యత వలన, అంటే హార్మోన్ల అసమతుల్యత వలన అసలు స్త్రీల పట్ల ఆకర్షణ పురుషులకు ఉండకపోవచ్చు, పురుషుల పట్ల ఆకర్షణ అసలు స్త్రీలకు ఉండకపోవచ్చు. ఇవన్నీ వేరే విషయాలు, అలాంటివి చాలా ఉంటాయి. కొంతమందికి మగవాళ్ళకు మగవాళ్ళ పట్లే ఆకర్షణ ఉంటుంది, స్త్రీలకు స్త్రీల పట్లే ఆకర్షణ ఉంటుంది, అసలు కొంతమందికి ఏ ఆకర్షణ ఉండదు.
ఇవన్నీ తీసుకొచ్చేసి వాళ్ళ అభిప్రాయాలన్నింటినీ మళ్ళీ ఎక్కడో కలగాపొలగం చేసేసి భక్తులు, ఆధ్యాత్మికతలో, దైవీ మార్గాల్లో కలిపేయకూడదు. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ముందుకు సాగే ప్రయత్నం చేయాలి. అందుకే ఈ ఆధ్యాత్మిక చదువు, ఇది కేవలం చదువు అంతే. మనిషి కూర్చిన చదువు. ఇక్కడ మతం లేదు, దేవుడు లేదు, మార్గం లేదు, గురువు లేదు. అది తప్పని కాదు, అసలు వాటితో సంబంధం లేని చదువు ఇది. మన కూర్చిన చదువు, మనిషి కూర్చిన చదువు, ఎవరికి వారికి స్వీయ వ్యక్తిగత అంతరంగ చదువు. ఒక మనిషి తన సంపూర్ణతను తెలుసుకునే ప్రయత్నం అంతే. అందులో ఏమైనా సందేహాలు వస్తే చెప్పుకుందాం. ఎందుకంటే చాలా విశాల ప్రపంచంలో ఇప్పుడే 850-900 కోట్ల మంది ఉన్నారు. ఇలా ఎప్పుడూ మనుషులు ఉంటానే ఉన్నారు, అనాదిగా ఉంటానే ఉన్నారు. తరాలు మారుతున్నాయి, మళ్ళీ ముందుకు ఉంటానే ఉంటారు. కాబట్టి అనేక మంది అనేక చర్యలు చేసినప్పుడు, అనేక విషయాలు చెప్పినప్పుడు అనేక సందేహాలు వస్తుంటాయి. ఆ వరవళ్ళు ముందుకు సాగుతున్నప్పుడు ఆ సందేహాలు సమంజసమైనవి అయితే చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించుకుంటూ ముందుకు వెళ్దాం. మనను మనం తెలుసుకుందాం. మన సంపూర్ణతను మన సంపూర్ణ స్థితిని మనం పొందే ప్రయత్నం చేద్దాం. మన సంపూర్ణతను మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకు మాత్రమే ఆధ్యాత్మిక చదువు. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.